దీపం దీపం అనేది ప్రతి మనిషికి మహాప్రాణ దీపం. ఇంట్లో దీపం, గుడిలో దీపం శుభకార్యం, శుభం. ప్రతిరోజు మన ఇంట్లో దీపం వెలిగించాలి, కుటుంబానికి వెలుగు. గుడి దీపం వెలిగించాలి, ఈ లోకానికి వెలుగు, ప్రజలందరికీ వెలుగు, శుభం. పండుగలు అని కంపల్సరీ చేసుకోవాలి. మనం డ్యూటీ చేసుకుంటాం, బిజినెస్ చేసుకుంటాం, మన కార్యక్రమాలు, మన జీవనోపాధి కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రతిరోజు ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవరు దీపారాధన గురించి కేటాయించాలి. అది ఆరోగ్యం పిల్లలకు కానీ రాబోయే తరాలకు కానీ దీపం వెలిగించడం రాబోయే తరాలు కూడా వాళ్ళకు తెలుసుకోగలుగుతారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి దీపారాధన అనేది ఉంది. ఆచారాన్ని కొనసాగించాలి అనేది రాబోయే తరాలకు కూడా తెలియాలి. నేను ఎందుకు ఇది విషయం మాట్లాడుతున్నా అంటే, దీపం వెలుగు అనేది సాంప్రదాయాన్ని కొనసాగించాలి. మనమే కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తే రాబోయే తరాలు కూడా దానికి అర్థం కాదు. ఇంటి దీపం, గుడి దీపం కుటుంబానికి మంచిది, ప్రజలకు కూడా మంచిది. ఇది అందరూ తెలుసుకుంటే చిన్నపిల్లలు కూడా తెలియపరచాలి. ఓకే. పుట్టిన కాంచెలి 11 రోజులకు 21 రోజు, 11 రోజులకు దీపం, 21 రోజులకు దీపం, లాస్ట్ చివరిలో కూడా అన్నిటికీ దీపం. పుట్టినప్పుడు పాలు, వయసు అయిపోయేదాకా కూడా పాలు. ఈ మధ్యకాలమే ఈ జీవితం. అందుకోసంకే మనకు రక్షణ కోసము, మంచి కోసము, శుభం కోసము, మానవ ప్రయత్నం అన్నీ మంచి జరగడం కోసం దీపారాధన కంపల్సరీ ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోవాలి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తెలియపరచాలి. ఈ జనరేషన్ చేంజ్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి, తెలియపరచాలి. ఓకే.